మొదట విత్తిన 20 రోజులు లేకపోతే విత్తిన 30 రోజుల వరకు కలుపుకు చాలా కీలకమైన సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం వరి తీసుకున్నామనైతే నారుమడిలో కీలక సమయం ఉంటది. అదేవిధంగా అంటే నారుమడిలో అంటే జనరల్‌గా మనకు నారు పీకే సమయంలో మనకు 12-16 రోజులు కలుపు గమనించినట్టయితే మనకు తెలిసిపోతదనమాట. కలుపు ఎందుకంటే అందులో వచ్చే కలుపు ఇప్పుడు వరి పంటలో చూస్తే అవి మెరుస్తా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఒక రకమైన మైనపు పూత అంటే వ్యాక్సీ కోటింగ్ ఉంటది. అది మనకుంటది కాబట్టి అది మెరుస్తుంటే దాన్ని బట్టి ఈజీగా రైతైనా గానీ, ఎవరైనా గానీ బాగా కలుపుతో కూడుకున్నదని చెప్తాం. నారుమడి కాకుండా ప్రధాన పొలంలో చూసుకున్నట్టయితే మనకు మొదట నాటిన 30 లేకపోతే 25 రోజుల వరకు మనకు కీలక సమయంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మనం ఎట్టి పరిస్థితిలో కలుపు లేకుండా చూసుకొని అంటే కలుపును వీలైనంతగా తక్కువ చూసుకుంటే మనకు తర్వాత మన మొక్క మంచిగా బలంగా పెరిగి విశాలంగా పెరిగి అది సూర్యరశ్మినంతా ఇదే సంగ్రహించి కలుపుకు రానివ్వకుండా చేస్తుంది. కీలక సమయం విషయానికి వస్తే ఏదైనా మన పంట దశలో 3వ వంతు అంటే 30% వంతు వరకు కీలక సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు కొన్ని పంటలు ఇదే మనకు ముఖ్యమైన ఈ కలుపులో కీలక సమయం.